మాటను మనము చదువుకుంటే ఎన్నో ఆత్మీయమైన సంగతులు మనకు దేవుడు తెలియజేస్తుంటాడు. ఈరోజు కూడా బలవర్తమానములో ఇదే తలంపులు మనం చదువుకుంటూ ధ్యానిస్తూ 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలియను. మేము నడుచుకుంటుమని మీకు తెలియను. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. రాత్రి కాలము కొంత సమయాన్ని అమూల్యమైన నీ వాక్య భాగమును మేము కొన్ని తలంపులు నేర్చుకోవాలని నీ ఉన్నతమైన ఉద్దేశము కనుక తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి. చదువుకున్న వాక్య భాగమును ఆశీర్వదించండి. మాకు చక్కగా ఆత్మీయమైన సంగతులు బయలుపరచండి. నీ వాక్యము ఎప్పుడు కూడా క్రొత్తది. క్రొత్త తలంపులు మీరు మాకు ఇస్తూ ఉంటారు. ఎన్నిసార్లు మేము చదివినా, ఎన్నిసార్లు మేము ధ్యానిస్తున్నా కానీ దేవా, క్రొత్త సంగతులను మీరు బయలుపరిచే దేవుడే. అందుకొరకు ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నిలబడుచున్న నీ దాసుడను కేవలం నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను. నీ దాసుని నీ ఆత్మతో నింపి బలపరచి కేవలము నీ మహిమ కొరకై వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాను. శత్రువుకి ఎక్కడ కూడా క్లేశమైన స్థానము లేకుండా చూసి మీరే మహిమ తెచ్చుకోమని ప్రభువై చేరువచ్చిన ప్రజల కొరకే వందనాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే వారిని క్షేమముగా నడిపించండి. దాసులపై దృష్టి ఉంచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భాగములో మనం చూస్తున్నాము, చాలా సంగతులు మనకు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. బైబిలు మనము ఎప్పుడు చదివినా క్రొత్తది, పాతది కాదు. మనం ఎప్పుడు చదువుకుంటున్నా కానీ క్రొత్త సంగతులు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఎప్పుడైతే మనము ఆశ కలిగి ప్రభువా నీ వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలు నాకు బయలుపరచు, క్రొత్త సంగతులు నాకు తెలియచేయమని మనం హృదయమార ప్రార్థించి దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు మనకు చక్కని ఆత్మీయమైన సంగతులు మనకు నేర్పిస్తాడు. అందుకొరకే మనం చదివాం. 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ 11, 12 వచనాలలో చాలా సంగతులు మనకు పౌలు గారు నేర్పిస్తున్నారు. అందుకొరకే 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో పౌలు గారి సాక్ష్యాన్ని తెలియజేస్తారు.
1 నుండి 10 వచనాలలో తెలియజేస్తున్నారు. తెలియజేసిన తర్వాత 11, 12 వచనాలలో మనకు నేర్పిస్తున్నారు. తర్వాత 13, 14 వచనాల్లో వారి విశ్వాసాన్ని గురించి ఆయన సంతోషిస్తున్నాడు పౌలు గారు. ఇలా మనం ధ్యానపూరితముగా కానీ దేవుని వాక్యం చదువుకుంటూ మనకెన్నో ఆత్మీయమైన సంగతులు మనము తెలుసుకుంటాం. అందుకొరకే చూడండి, మొదటి వచనములో, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని. అంటే ఇక్కడ భాగములో పౌలు గారు తెస్సలోనికలో ఉన్న వారి విషయమై ఎంతో ప్రయాసపడ్డాడు కానీ ఆ ప్రయాసము వ్యర్థము కాలేదనుకుంటా కదా. కష్టపడుతున్నాం. వ్యవసాయకుడు కష్టపడతాడు, పొలము దున్నుతాడు, విత్తనం వేస్తాడు, దాని కొరకు ఎంతో కష్టపడతాడు. రాత్రింబవళ్ళు ఆ పొలము చుట్టూ తిరుగుతాడు. ఎందుకంటే నాకు ఒక దిన నా ఫలం వస్తుంది, నా కష్టానికి ఫలితం వస్తుందని వ్యవసాయకుడు కష్టపడి రాత్రింబవళ్ళు తన పొలమును చూస్తూ, మందులు వేస్తూ, మందులు వేస్తూ, ఇట్లా ఎంతో దేని కొరకు ప్రయాసపడతాడంటే దానిలో నుండి నా కష్టానికి ఫలితం వస్తుందని ఆశతోటి ప్రయాసపడతాడు. ఒక దిన నా పంటలు బాగా పండి సమృద్ధిగా ఆ పంటను చూసి ఆ వ్యవసాయకుడు ఎలా ఉంటాడంటే, నా కష్టానికి ఫలితము దొరికింది, నేను రాత్రనక పగలనక నేను కష్టపడి పాములైనా తేళ్లైనా ఏటికి కూడా నేను భయపడకుండా నేను పడిన కష్టానికి దినాన ఫలితము దొరికింది, నా ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాలేదని వ్యవసాయకుడు తాను ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అలానే దేవుని సువార్త కూడా వ్యవసాయముతోనే పోల్చవచ్చు. అంటే దేవుని వాక్యమే విత్తనం. విత్తనం అంటే దేవుని వాక్యమే విత్తనం కదా. దేవుని వాక్యమే విత్తనం. భూమి అంటే మన హృదయమే భూమి కదా. అందుకని యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 4 రకాల నేలల గురించి మాట్లాడుతున్నారు. విత్తనము 4 రకాల నేలలు. విత్తనం ఒక్కటే కానీ నేలలు 4 రకాలు. ఏంటంటే, ఒకటి త్రొక్కబడిన నేల, రెండవది ముండ్ల తుప్పల నేల, మూడవది రాతి నేల, నాలుగవది మంచి నేల. ఈ 4 రకాల నేలలు గురించి యేసు ప్రభువారు ఆత్మీయమైన పరలోక సంబంధమైన ఉపమానాలు చెప్తూ వచ్చారు. అందుకు అక్కడ 4 రకాల నేలలు దేనికి పోల్చబడ్డాయంటే మన హృదయానికే పోల్చబడ్డాయి. మన హృదయము ఎలా ఉంటుందంటే త్రొక్కబడి ఉంటుంది. అంటే విత్తనము చల్లిన తరువాత త్రొక్కబడిన నేలలో పడ్డ విత్తనము మొలవదు కదా. ఎందుకంటే భూమిలోనికి పోదు కాబట్టి మొలవదు. ఆ విత్తనాన్ని పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయంట. ఇక అక్కడ ఏమీ ఉండదు. అర్థం ఏంటంటే, ఆ త్రొక్కబడిన నేలంటే మన హృదయమే. అది అన్ని విషయాలలో ఎక్కడ కూడా దేవుని వాక్యమునకు లోబడదు. ఏదో తాత్కాలికముగా లోక సంబంధమైన వాటి కొరకే ఆ హృదయము అమర్చబడి ఉన్నది. కానీ అది విత్తనమనగా దేవుని వాక్యమునకు చోటివ్వదు. త్రొక్కబడిందంటే లోక సంబంధమైన
రకరకాల పరిస్థితులు, అన్నిటికీ అలవాటు పడి, అన్నిటికీ అలవాటు అంటే హృదయములో అన్ని రకాల లోక సంబంధమైన పాపమంతా హృదయములో ఉన్నది కాబట్టి వాక్యం అనే దేవుని విత్తనాన్ని లోపల ప్రవేశించకుండా, దానిలో మొలక రాకుండా, ఆ విత్తనము ఏమైపోతుందంటే లోపలికి పోకుండా, మొలవకుండా పైనే ఉంటుంది. కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాయంట, విత్తనాన్ని ఎత్తుకొని తినివేస్తాయి. ఏంటి ఆకాశ పక్షులంటే? శత్రువైన సాతానుడే ఆ వాక్యం అనే విత్తనాన్ని హృదయములోనికి రాకుండా, నీకెందుకు అది, దానితో నీకెందుకు, నీకు లోకం ఎంతో ఉంది కదా, ఈ లోకమంతా నీకే కదా, నేను నీకోసమే కదా అని సాతానుడు ఆ వ్యక్తిని అలాగూ కేవలం లోక సంబంధమైన వాటికి అలవాటు పడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం అనే విత్తనం వానిలో పనిచేయదు. అంటే లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, ఇవన్నీ హృదయములో ఉండుట ద్వారా ఆ విత్తనం ఏమైపోతుందంటే ఆకాశ పక్షులంటూ శత్రువైన సాతాను ఎత్తుకొని పొంది తినకుండా చేస్తారు, మొలవకుండా చేస్తారు. అది ఒక భూమి, మన హృదయమే భూమి. అంటే మన హృదయం ఎలా ఉందంటే త్రొక్కబడిన నేలగా. అందుకని మత్తయి సువార్తలో మాటలు మనము చదువుతున్నాం. ఎందుకంటే సందర్భము, పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గారు. ప్రయాసపడ్డాడు పౌలు గారు ఎంతో. తాను వాక్యం అనే విత్తనాలు అనేకులలో చల్లుతూ, వాక్యం అనే విత్తనములు అనేకుల హృదయాల్లో ఫలించి అనేక విధాలుగా ఆత్మీయమైన విధానాల్లో ఉన్నట్లుగా చూస్తున్నాను. అందుకన్నాడు, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియదు. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతకాలము దేవుని వాక్యం విన్నారంటే, వారు కేవలము 3 వారాలు మాత్రమే విన్నారు. 3 వారాలు. 3 వారాలు విని వారెంతగా దేవుని వాక్యమునకు విధేయులయ్యారో చూడండి. అపోస్తుల కార్యములలో మనం చూస్తే మాట మనకు తేటగా తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో పౌలు గారు అంటున్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే మొదటి వచనం, వారు అపోలియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒక్కటుండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారికి 3 విశ్రాంతి దినములు తర్కించుచు వచ్చారు. ఎవరికంట? తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలకు పౌలు గారు ఎన్ని దినాలు వాక్యం ప్రకటించారంటే, కేవలము 3 విశ్రాంతి దినాలు అని అక్కడ మూల భాషలో ఏముంది, ఒకటనంచేసి 3 వారాలు మాత్రమే దేవుని వాక్యమును వారికి
తెలియజేస్తూ వచ్చారు. ఏమని ఏమని మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఎంతకాలం విన్నారంటే 3 వారాలు మాత్రమే వారు దేవుని వాక్యమును విన్నారు. విని వారు ఎలా ఉన్నారు? 4వ వచనం, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీకు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతో కూడా స్త్రీలతోనూ కలుసుకున్నారు. ఎలాంటి వారంటే వారు భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ స్త్రీలతోనూ కలుసుకున్నారు. అందుకొరకై వీరెలాంటి వారంటే కేవలం వారు 3 వారాలు దేవుని సువార్త ప్రకటిస్తే విని వారు అద్భుతముగా ఎంత మార్పు వారిలో కలిగిందంటే పౌలు గారు అంటున్నారు. చదువుకుందాం, చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రికలోనే ఓ మాట మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, ఎలాంటి విశ్వాసము వారు కలిగి ఉన్నారంటే మనము చదువుకుందాం. చూడండి, వారు 9, 10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టారు. అంటే వారు విగ్రహారాధికులే. విగ్రహారాధికులైనటువంటి దశలోనికిలో ఉన్నటువంటి విశ్వాసులు వారు 3 వారాలు మాత్రమే దేవుని వాక్యం విని వాళ్ళ ఎంత కార్యం జరిగిందంటే, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన క్రీస్తు యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నారు. అంటే వారు విగ్రహారాధికులైనా కానీ వారు దేవుని వాక్యము విని, ఎవరంటే ఆయన జీవము గల దేవుడంట, ఇంకా రాబో ఉగ్రత నుండి తప్పించేవాడు వాళ్ళు తెలుసుకుని వారు దేవుని కొరకై వారు ఆ ప్రభువు నిమిత్తమయ్యారు. అన్ని పరిస్థితుల్లో దేవునికి విధేయులయ్యారు. అందుకనే 2-3 వచనాలు చూడండి. 1వ అధ్యాయంలోనే పౌలు గారు అంటున్నారు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే వారు దేనిలో ఎదుగుతున్నారంట? విశ్వాసములోను, ప్రేమలోను, ప్రయాసములోను, నిరీక్షణలోను, ఓర్పులో ఈ 4 లక్షణాల్లో వారు ఎదుగుతూ వచ్చారు. అందుకు పౌలు గారు వారి గురించి ఏమన్నాడంటే కింద మాటలు, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. అంటే మేము కష్టపడ్డాం. మీ దగ్గరకు రావడానికి ముందు ఫిలిప్పీలో మేము ఎంతో శ్రమ పొందాము, అవమానపరచబడ్డాము. అయితే ఆ అవమానానికి ప్రతిఫలం ఏంటంటే మీరే మాకు ప్రతిఫలం, మీరే మాకు ప్రతిఫలముగా మేము పడిన ప్రయాసము వ్యర్థం కాకుండా ఉండడానికి కారణం ఎవరంటే మీరే అని పౌలు గారు ఈ మాట అంటున్నారు.
చదువుకున్నాం. చూడండి మళ్ళా 2వ అధ్యాయములో, ప్రయాసపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. అలాగూ చేశారు. మీకు తెలుసు మేమెంత ప్రయాసముతో కష్టముతోటి ఎంతగా మరి మాకు అవమానం కలిగినా కానీ శ్రమలు కలిగినా కానీ వాటి విషయంలో మేము ఏమీ కూడా భయపడక కృంగిపోక ధైర్యముతో మీకు ఏం చేశాం, మేము సువార్తను ప్రకటించాం. ఆ సువార్త విని మీరు ఈ దినాన మిమ్మల్ని గురించి మేము ఎలా ఉన్నామంటే సంతోషిస్తున్నాం. అంతేకాదు మీ కొరకు మానక దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇక్కడ 3వ వచనములో పౌలు గారి ఉన్నటువంటి తలంపు అంటున్నారు, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని. ఎలాంటి బోధ అంటే వాళ్ళు వచ్చింది? కపటం, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. అంటే ఆ దినాల్లో కూడా అపవిత్రమైన బోధలున్నవి, కపటమైన బోధలున్నవి, మోసయుక్తమైనటువంటి బోధలు కూడా ఆ దినాల్లో ఉన్నాయి. ఆ దినాల్లోనే ఉన్నారు. కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, తర్వాత మోసయుక్తమైనటువంటి బోధలు బోధించేవారు ఆ దినాల్లో కూడా ఉన్నారు. అందుకే పౌలు గారు ధైర్యముతో మేము అలా చెప్పేవారము కాదు. ఎలా ఉంటుందంటే వాళ్ళ బోధ 4వ వచనం, సువార్తను మీకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టువారమై బోధిస్తున్నాము. దేవుని సంతోషపెట్టాలి. దేవుని పరిచర్య అనేది మనం కోరుకుంటే రాదు. మనం మనము నేను అలా ఇలా అది ఇది చేయాలనుకుంటే అది రాదు. ఏంటంటే దేవుని యొక్క పరిచర్య ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం. అందుకే పౌలు గారు అన్నారు, దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక. అంటే మనుషులను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? పొగడాలి. అబ్బో నీ అంత వారు లేరు, చాలా మంచివాడు, చెడ్డోడినైనా మంచివాడు అంటే తాను ఎక్కడ లేనటువంటి ఆనందము కలిగేవాడు. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటలు ఉన్న వాక్యము ఉన్నట్లు ప్రకటిస్తే వానికి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఈ దినాల బోధ అదే కదా. ఆ దినాల్లో పౌలు గారిని ఎందుకు రాళ్లతో కొట్టారు, ఎందుకు ఊరి వెలుపలకు వీడ్చారంటే వారు కపటమైన బోధ చేయలేదు, మోసయుక్తమైన బోధ చేయలేదు, తర్వాత అపవిత్రమైన బోధ కూడా చేయలేవారు. వారు ఉన్న మాట ఉన్నట్లుగానే ప్రకటించారు. కాబట్టి వారి పైన ఎందుకు వారికి కోపం వస్తుందంటే కఠినముగా ఉన్న వాక్యం ఉన్నట్లే బోధించారు. అందుకు వారికి ఏమొచ్చిందంటే కోపము వచ్చింది. వారిని రాళ్లతో కొట్టి ఊరు వెలుపలకు వీడ్చారు. 14 అధ్యాయాల మాటలు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఎందుకంటే హృదయములో పరీక్షించు దేవునే మేము సంతోషపెట్టుచున్నాం. దేవుని సంతోష పెట్టాలంటే కష్టాలు, శ్రమలు వస్తాయి. మనుషులను సంతోష పెట్టాలంటే కష్టం రాదు. ఒక వ్యక్తిని, చెడ్డ వ్యక్తిని మంచివాడని చెప్పుకుంటే కష్టాలు రావు, దెబ్బలు రావు, నిందలు రావు కదా. కానీ దేవుని దృష్టిలో అలా ఒక దినాన దేవుని దృష్టిలో మనము
ఏమంటామంటే దేవుని దృష్టిలో వ్యర్థమైన వారిమైపోయాం. కానీ పౌలు గారు అంటున్నాడు, అదే ఏమన్నాడంటే, మేము మనుషులను సంతోషపెట్టువారమై బోధి దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అని. కాబట్టి పిల్లరా, ఈ సాక్ష్యాన్ని తాను దశలోనికి ఉన్న వారితో మాట్లాడుతూ ఈ దినాల్లో మనలను కూడా హెచ్చరిస్తుంది కదా. వారికే కాదు ఈ మాటలు, ఈ దినాల్లో మనకు కూడా ఇలాంటి స్వభావము కలిగే ఉంటున్నాం. లోకములో మనం కూడా ఎలా ఉంటున్నామంటే, పరిస్థితులు రకరకాల విధానాలుగా మనుషులను సంతోషపెట్టేటువంటి కార్యాలు, మనుషులను రకరకాల విధానాల్లో ఆనందపరిచేటువంటి రీతిలో ఈ దినాలు బోధిస్తున్నటువంటి బోధలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి అలాంటి వారికి ఒక దినాన ఏం తప్పదంటే, ఒక దినాన తీర్పు తప్పించుకోలేదు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న వాక్యం ఉన్నట్టు యథార్థమైన బోధ చేసి ప్రజల చేత కొట్టించుకున్న, రాళ్లతో కొట్టిన, అనేకమైన మాటలు అవమానపరిచినా కానీ ఎక్కడంటే పరలోకములు ఏముంటుందంట, మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి, మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, యేసు ప్రభువారు ఈ మాట అంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువారు ఈ మాట అంటున్నారు. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులను. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. ఆయన నిమిత్తమై నిందించబడిన, హింసించబడిన, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులను. ఎవరి కోసము? ప్రభు కోసమై నిందలు, అవమానాలు, రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు అది పరలోకములోనంట దేవుని దృష్టిలో ధన్యులు. ఓసారి భక్సింగ్ గారు, సుబ్బరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటించడానికి వెళుతూ అక్కడ వాళ్ళంతా రాళ్లతో కొట్టారంట. ఆ రాళ్లతో కొట్టినప్పుడు వారి తల నిండా గాయాలు, రక్తం కారుకుంటూ ఎదురోనికి వస్తే భక్సింగ్ గారంట, ఆయన ఏమన్నా సానుభూతి చూపుతాడనుకుంటే ఆయన అన్నాడంట, మీరు రక్తము కారునంతగా ఇంకా పోరాడాలన్నాడు కదా. అంటే వారు ఆ దెబ్బలు తగిలి వస్తే మీరు నవ్వుతూ అన్నాడంట, ఇంకా మీరు రక్తము కారునంతగా ఇంకా పోరాడాలన్నాడు. వాక్యం ఉంది కదా ఎబ్రీ పత్రికలో, మీరు రక్తము కారునంతగా ఇంకా పోరాడలేదు. అమ్మా చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఆ మాట పౌలు గారు అంటున్నారు. చదువుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ మాటను, మీరు అలసట పడకయు మీ ప్రాణమునకు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దారిని ఎదిరింపలేదంటున్నారు. చూసారా, రక్తము కారునంతగా ఇంకా మీరు ఎదిరించలేదంటున్నారు. అలానే పౌలు గారు కూడా ఆయన అనుభవ జీవితాల్లో కేవలం దేవునే సంతోషపెట్టారు. దేవునే సంతోష పెట్టడానికి కపటమైన బోధ గాని, భిన్నమైన బోధ గాని, అపవిత్రమైన బోధ గాని ఏది చేయలేదు. కానీ ఉన్న వాక్యం ఉన్నట్టే ప్రకటించారు. ఆ సంగతిని మళ్ళా చదువుకుందాం. మళ్ళా
దశలోకి రాసిన పత్రికలోనే మనం చూద్దాం. మొదటి పత్రిక చదువుకుందాము. మొదటి పత్రిక 2వ అధ్యాయములో చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషధారణనైనను ఎన్నడూను ఉపయోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్ష్యం కదా. ఎక్కడ కూడా మేము మా పరిచర్య ఎలా ఉన్నదంటే, మా పరిచర్య ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను అని ఒకటనే కేసులో ఉంది. మూల భాషలో లోబత్వం, ఎవ్వరికీ లోబడరు. అందుకన్నారు కదా, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగపరచలేదు. చూసారా, ఇంత ఖచ్చితముగా ఉన్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఇంత యథార్థముగా తన పరిచర్య చేశాడు కాబట్టి ఈ దినాల్లో ఆయన మనలను కూడా హెచ్చరిస్తున్నాడు. అందుకే మళ్ళా చదువుకుందాం. దేవుడే సాక్షి, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మేము మీ వలననే గాని ఇతరుల వలనే గాని మేము మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. చూసారా, ఎక్కడ కూడా ఎవ్వరి ద్వారా కూడా మేము ఘనతను కోరల. అందుకో మాట ఉంది బైబిల్, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ అంట. చదువుకున్న మాటను లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము లూకాసు వార్త 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ అంట కదా. మనుషులు కాని మనలను కొనియాడితే అంటే మంచివాడు, ఆహా మంచివాడు, వ్యక్తి చాలా మంచివాడు, ఇలాంటి వారు ఎవ్వరు కూడా ఎంత మంచివాడు అని కానీ కొనియాడినప్పుడు అంట ఏంటంటే అది శ్రమ అంట కదా. శ్రమ. ఒక వ్యక్తి కానీ ఒక వ్యక్తిని భూమి మీద ఒక ఘనతగా ఒక ఉన్నత స్థానముగా మాట్లాడుతూ వచ్చాడంటే దానివల్ల ప్రమాదమే. దానివల్ల ప్రమాదమే. ఏంటంటే ఏ నాలుకతోనైతే పొగుడుతాడో అదే నాలుకతో మరలా తప్పకుండా దూషిస్తాడు కదా. అందుకన్నాడు, చదువుకున్నాం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. ఆరంభములో నుండి కూడా అలాంటి కార్యాలు వారు చేస్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, దూషించినప్పుడు సంతోషం, ధన్యులను. ఒక వ్యక్తిని కానీ ఎలా దూషించడము, చెడ్డ పనులు చేస్తే కాదు, ప్రభువు నిమిత్తమై, ప్రభువు కోసమై, ప్రభు పరిచర్య కొరకై, ప్రభు నిమిత్తమై కానీ నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యుడు. ఏదో మోసం చేసి అబద్ధాలు అడిగి చెప్తే కాదు, వాటి వల్ల కాదు, కానీ కేవలం దేవుని కోసమై. అందుకే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇంకేమన్నా, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. కాబట్టి ప్రియులారా, పౌలు గారు ఈ భాగములో మనం చూస్తూ వచ్చాను, ఎక్కడ కూడా తాను ఘనతను కోరుకోలేదు, యథార్థమైన పరిచర్య తాను చేస్తూ వచ్చాడు. చూడండి, మళ్ళా చదువుకుందాం. 7వ వచనం, దశలోకి రాసిన మొదటి పత్రిక 2:7. అయితే సంయమించు తల్లి తన సొంత బిడ్డలను
గౌరవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉన్నాము. ఎలా ఉన్నారంట? అక్కడ రెండే నకేసి మూల భాష్యాన్ని చూడండి. సాధువులమై ఉన్నామంటే శిశువులమై ఉంటుంది. అంటే మీ మధ్య మేము చిన్న పిల్లల వలె ఉన్నాం. తల్లి ఏ విధంగా తన పిల్లలను పాలిస్తూ ఉజ్జగిస్తూ ఓదారుస్తూ ఉంటుందో, అలాగా మీ మధ్య ఎలా ఉన్నామంటే సాధువులమై ఉన్నాం. అంటే సాత్వికమైన మనసు కలిగి ఉన్నాము. తర్వాత ఏమన్నా చూడండి 8, మీరు మాకు బహు ప్రియులై ఉంటేని గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. కనుక ఇలాంటి కార్యాలు, ఉన్నతమైన పరిచర్య. చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవ్వనికి భారముగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. తర్వాత 10లో అన్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. తర్వాత దేవుడే సాక్షి అని ఇప్పుడు 11, 12 వచనాల్లో హెచ్చరిస్తున్నాడు. ఏమన్నాడు? చదువుకొని ముగిస్తాం. 11, 12 దేవుడు సాక్షిని తన రాజ్యమునకును మహిమకును మేము పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. మేము నడుచుకున్నాం, అలానే మీరు కూడా మా వలె దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో భూమి మీద అలాంటి స్వభావముతో ఆయన ఉన్నట్టుగానే మీరు కూడా ఉండండి. మేమున్నాం. మేమెక్కడ కూడా దేని లోక ఘనతలు కానీ లోక గొప్పతనాలు కానీ మా స్వలాభానికి కానీ ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా ఏది ఆశించలేదు. వీటన్నిటికీ ఎవరంటే సాక్షి? మీరు సాక్షి, దేవుడే సాక్షి. కాబట్టి అలాంటి మాటలు అంతా తన వ్యక్తిగత సాక్ష్యం అలా ఉంది కాబట్టి అనేకులను హెచ్చరిస్తున్నాడు, అనేకులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ దినాల్లో మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఏంటంటే తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు ఎన్నో ఆత్మీయమైన సంగతులు, ఎన్నో మాటలు. తన రాజ్యము, తన మహిమ పిలుచుచున్న దేవుడు వానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఇవి ఆత్మీయమైన సత్యాలు పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవునికి తగినట్టుగా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో భూమి మీద మనకెన్నో ఆత్మీయమైన సంగతులు నేర్పించాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మొదట తన సాక్ష్యాన్ని కాపాడుతాడు, దేవుని దగ్గర దేవుని సంతోషపెడతాడు, దేవుని యొక్క మెప్పు పొందాడు. మనుషులుగా అంతటి సాక్ష్యం ఉన్నది కాబట్టి ధైర్యంగా దేవుని సువార్త ప్రకటిస్తుంది. మనం కూడా మొదట మన సాక్ష్యము సరిగా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి. ఎవరిని హెచ్చరిస్తున్నామంటే మొదట మన సాక్ష్యము, మన పరిచర్య, మనం చేసే ప్రతిదీ కూడా మాదిరికరముగా ఉండి బోధిస్తే అనేకులు వింటారు, భయపడతారు. మన సాక్ష్యము సరిలేకుండా మనం ఏదో రకరకాలుగా ఉంటూ బోధించినందువల్ల ప్రయోజనము లేదు. పౌలు అలా చేశాడు. మనకు కూడా అనుభవం ఎదగటానికి ప్రభువు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
మోకరించండి. ఒక నిమిషం మన మౌనంగా ప్రభు సన్నిధిలో పౌలు గారి వలె మనం కూడా మన సాక్ష్యము దేవుడే సాక్షి, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు ఎరిగిన దేవుడు కాబట్టి మనుషులు కాదు, కానీ దేవుడే మన సాక్ష్యాన్ని చూస్తున్నాడు. అందుకన్నాడు, మీకు మీ మధ్య మేము సాధువులమై ఉన్నాము. అది మీకు మీరు సాక్షి, దేవుడే సాక్షి. అలాగూ ప్రభు మనకు తోడుండి ఆయన కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభా వందనాలు. దేవా, పౌల అపోస్తలుడు ఏ రీతిగా తన పరిచర్య సేవ ఎంత నమ్మకముగా తాను చేస్తూ వచ్చాడు. దేవా, తన బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కూడా కాదు. మేము యథార్థముగా బోధించాం. మనుషులను కాదు, కానీ మేము దేవునే సంతోషపెట్టింది మా బోధని ఎంతో శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతూ వచ్చాం. ప్రభా, దినాల్లో మా పరిస్థితుల్లో ఎన్నెన్నో విధాలుగా మేము నష్టపోతున్నాం, ఆత్మీయతలో కోల్పోతున్నాం, ఆత్మీయ నష్టాలు కలిగి బ్రతుకుతున్నాం. అందుకే పౌలు గారు తన అనుభవ జీవితాల్లో ప్రభువుకు తగినట్లుగా మీరును నడుచుకోండి అంటున్నారు. అలా మీకు తగినట్లుగా నడుచుకోవటానికి నన్ను, మమ్ములను సిద్ధపరచండి. బలహీనులము, మానవ హద్దుబాటులో ఏదో ఒక విధానములో పొరబడతాం, బలహీనమైపోతాం. తండ్రి, కనికరించి క్షమించి నీకు తగినట్లుగా మేము మిమ్మలను ఘనపరచు వారిగా కృప దయచేయండి. సహాయము కోరుతాం. చేరువచ్చిన మా పిల్లలందరినీ కూడా జ్ఞాపకం కృపలో బలపరచమని, ఇంతవరకు వేతనయ పక్షముగా మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయమారా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా